బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లంక బిందుల పేరుతో ఘరానా మోసం దొంగబాబాను పోలీసులు విశాఖ జిల్లాలో పట్టుకున్నారు. అయితే అప్పల్ రాజు ఫిర్యాదు మేరకు కూడా దొంగబాబాను పోలీసులు అరెస్టు చేశారు. డీటెయిల్స్ చూస్తే మొత్తం ముగ్గురు స్నేహితులతో కలిసి బాబాకు 28 లక్షలు ఇచ్చారు. అప్పల్ రాజు పక్కా ప్లాన్ తోనే నకిలీ లంకి బిందులతో మోసం చేశారు దొంగబాబా. అయితే 28 లక్షలు ఇచ్చిన తర్వాత లంకి బిందులు ఇస్తారంటూ కూడా దొంగబాబా వాపోయారు. అయితే ఇది నమ్మి 28 లక్షలు ఇచ్చారు అప్పల్ రాజుతో పాటు ముగ్గురు స్నేహితులు కలిపి. దీంతో నకిలీ లంకి బిందులు తయారు చేసి దొంగ బాబా అప్పల్ రాజుకి ఇచ్చారు. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా దొంగ బాబాని పిక్చర్ వైజ్ గా కూడా చూస్తున్నారు. అయితే దొంగ బాబాను కూడా యోగేంద్ర బాబాగా పిలుస్తూ ఉంటారు. యోగేంద్ర బాబా అలియాస్ వెంకట్ భార్గవ్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దొంగ బాబాతో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అంటే అక్కడ సిబ్బందిని అలానే బాబాకి సహాయపడిన వాళ్ళని కూడా కలిపి మొత్తం 6గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దొంగ బాబా పేరిట వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. దాదాపు 7 కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అయితే అప్పల్ రాజు ఫిర్యాదుతో దొంగ బాబా బాగోతం మొత్తం బయటకు వచ్చింది. దాదాపు 28 లక్షలు ఇచ్చారు అప్పల్ రాజుతో పాటు కూడా ముగ్గురు స్నేహితులు కలిపి. దీంతో పక్కా ప్లాన్ తో నకిలీ లంకి బిందులను తయారు చేసి మోసం చేశారు దొంగ బాబా. ఇప్పటికే దొంగ బాబాను యోగేంద్ర బాబాగా కూడా పిలుస్తున్నట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే యోగేంద్ర బాబా అసలు పేరు వెంకట్ భార్గవ్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈయన ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, విశాఖ జిల్లాలో ఎప్పటి నుంచి ఉన్నారు, ఇంకా ఎంత మంది దగ్గర ఇలా డబ్బులు వసూలు చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దొంగ బాబా పోలీసులు అదుపులో ఉన్నట్లే కూడా తెలుస్తుంది. బాబాతో పాటు మరొక 6గురిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి రాజు అందిస్తారు. గుప్త నిధులు లంక బిందుల పేరుతో అమాయకులైనటువంటి వాళ్ళని మోసం చేసి ఎంతైనా దోచేసుకోవచ్చు అనేది ఇప్పుడు బాబాల అవతారంలోనూ గురూజీల అవతారంలో చాలామంది బయటకు వస్తున్నటువంటిది చూస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు మోసాలు జరుగుతున్నా, ఎన్నిసార్లు మోసపోతున్నా కూడా డబ్బుల మీద ఉన్నటువంటి చిన్న ఆశతో ఖచ్చితంగా అమాయకమైనటువంటి ప్రజలు వీటికి సంబంధించి బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటిదే ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పల్ రాజు అతని స్నేహితులు దాదాపుగా యోగేంద్ర బాబా పేరుతో వచ్చినటువంటి భార్గవ రాఘవ్ అనే ఒక బాబా దగ్గర దాదాపుగా 28 లక్షల్ని పోగొట్టుకున్నారు. ఆ లంకె బిందుల్ని తీసిస్తాము, ఆ డబ్బులు మీకు దీనివల్ల ఆదాయం వస్తుందని మాయ మాటలు చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం 28 లక్షలను అయితే ముట్ట చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఏం చెప్పారు? ప్రస్తుతం బాధితుడు అప్పల్ రాజు ఉన్నాడు. ఈయన ఒక రైతు. మనం చూస్తున్నాం కదా అప్పల్ రాజుని. ఆయన ఎట్లా ఉన్నారు, పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని పొలంలోనే మనం క్యాచ్ చేసాం. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఏంటి 28 లక్షలు ఇచ్చారు, అసలు మీకు ఈ బాబాలు ఎలా పరిచయం అయ్యారు? ఆ ఊర్లో మాకు తెలిసిన అతను మా పరిచయం చేసేటాళ్ళు. పరిచయం చేసి అలా బాబాయ్ గారు వచ్చారు, మంచి నిధులు తీసేస్తారు, అవి తీసేస్తారు, నాకు తెలిసిన వ్యక్తి సడన్గా తీసేయాలి ఇవన్నీ అని చెప్పి పరిచయం మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత మనం చూసాం, వెళ్ళాం. సరే ఆలోచించుకొని చెప్తే నువ్వు వచ్చాం. సరే మళ్ళీ 2 రోజులు 3 రోజుల ముందే మళ్ళీ పిలిచారు. అంటే ఎవరెవరు వెళ్ళారు? మీరు ఒక్కరే వెళ్ళారా, మీతో పాటు ఇంకెవరు వచ్చారు? మాయ ఒకరు వచ్చాడు, మాయ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగంతే డబ్బులు పెట్టుబడి పెట్టాం. అది తీశారు, రూమ్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఉంచారు. అంటే ఏంటి సార్, లంకి బిందెలు చూపించారా మీకు? ఎక్కడ చూపించారు? అసలు మీ కళ్ళ ముందే తవ్వారా, లేకపోతే వాళ్ళే తవ్వి తీసుకొచ్చారా? వాళ్ళు మేము నిలబెడితే వాళ్ళే తవ్వారు, మేము వెళ్ళలేదు. పక్కన నిలబడడం వాళ్ళు తవ్వారు. తవ్విన తర్వాత రూమ్లో తీసుకొచ్చారు. రూమ్లో పసుపు కొట్లు కట్టారు. కట్టిన తర్వాత నవంబర్ 28ని తీసాం. 28 తీసిన తర్వాత 29ని అమౌంట్ రెడీ చేసుకొని నేనైతే బాబాయ్ని ఉపవాసంతో ఉండాలా, బేగా క్లోజ్ చేసి పారేయాలా అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు డబ్బులు అరేంజ్మెంట్ చేసి 15 లక్షలు ఇచ్చాం. అంటే ఒకవేళ ఆయన ఉపవాసాలు ఉన్నారు కదా, మీరు తొందరపడకపోతే ఏమవుద్ది? ఆయనకి ఉపవాసంతో ఆకలితో ఉండాలి, నేను తినకూడదని చెప్పాడు. అయితే అప్పటికప్పుడు ఇంక 4-5 రోజులు చేసేస్తారు కదా, మేము డబ్బులు అమౌంట్ రెడీ చేసి ఇచ్చాం. ఎంత ఇచ్చారు మొదటిసారి? 15 లక్షలు. అయిన తర్వాత సామాన్లు తెచ్చాడు, పూజ చేశాడు, చేశాడు. ఆ 15 లక్షలు ఎక్కడ సొంత పిల్లలు తేవాలా ఐటమ్స్ అది శుద్ధి చేయాలా. శుద్ధి చేసిన తర్వాత ఎంత క్లియర్ చేసి ఇస్తే అంత పంటలు పిలిచేస్తాను, ఎవడమంటారు పంచేస్తానని చెప్పాడు. అవి ఇలాగైంది. మరి ఒక 4 రోజులు పోయిన తర్వాత డిసెంబర్ 4వ తారీఖుని టైం ఇంకో పూజ ఉందా, పూజ చెప్పేది మీకు బాగోదు, మాకు బాగోదు, రథం కక్కేస్తారు అని చెప్పేసి ఇంకా 13 లక్షలు రెడీ చేయమని. అప్పుడు 1 లక్ష రూపాయలు ఫోన్పే చేసాము, 12 లక్షలు క్యాష్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అలాగ ఉంచాడు. అక్కడి నుంచి నాకు బాగోలేదు అనేసి 36 రోజుల నుంచి 35 రోజుల నుంచి 36 తాళాలు వేసుకెళ్ళిపోయాడు ఆయన. అసలుకి ఆ రూము అవన్నీ ఎక్కడ ఆయనకి మీరే తీసారా, ఆయన ఉన్నాడు దాంట్లో? మేము తీసాం. రూమ్ తీయమంటాం.
తీసిన తర్వాత ఉంచి 36 రోజు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి లక్షవరం కొట్టుకుని వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా సమాచారం ఇచ్చాడా వెళ్తున్నట్లు కానీ అతను వెళ్ళిపోతున్నట్టు మీకు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు మాకు. తెలిస్తే మా అడ్డేమా తెలకని సండే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి మా ఫోన్లో బ్యాగ్ లిస్ట్ పెట్టాడు. అంటే మీ బంధువు కూడా ఒకళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా, ఆ బంధువు కూడా మరి ఆడుగా దొరకట్లేదు మాకు. ఆడు దొరకపోతే మా ఫోన్లో బ్యాగ్ లిస్ట్ ఇచ్చారు. ఒక ఫోన్ అయితే అది కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఇంకా ఏం లేదు. అలా 15 రోజులు చూసి అప్పుడు మా ఏసీబీ గారికి ఫిర్యాదు చేసి స్టేషన్ ద్వారా కంప్లైంట్. ఇప్పుడు ఎంతమంది మీరు ఒక్కళ్ళేనా? మీ డబ్బులు ఎంత పోయినాయి 28 లక్షల్లో? మీతో పాటు ఎవరెవరు ఉన్నారు? 7 లక్షలు, 4 ఏళ్ళు 28 లక్షలు, మనిషి వాటాకి 7 లక్షలు పెట్టాం. ఎందుకు ఇలాంటి మోసాలు జరుగుతాయని తెలుసు కదా, ఎందుకంత అమాయకత్వంగా మీరు ఒక రైతు పొలంలో పని చేస్తున్నారు, ఇప్పుడు ఒక రైతు అంత అమాయకంగా ఎలా నమ్మేశారు అసలు? మరి రైతు మాకు తెలియబెట్టి నమ్మిస్తాం. మరి అదే చూపించి వాళ్ళు పట్టుపోయి మమ్మల్ని నమ్మకంగా మోసం చేస్తారు. అంటే దేవతలు దెయ్యాలు చేతబడులు ఇలాంటివి ఏమైనా చెప్పాడు మీకు? అసలు దేవతలు ఏమైనా ఆగ్రహిస్తారు అలాంటి మాయ మాటలు చెప్పాడా? అలాంటి చెప్పాడు. అలా ఇక్కడ మంచి ఏమన్నారు? ఏమీ లేదు, బేస్ అయిపోతే అందులో ఉన్నది మంచిది కాదు, అలాగా మీరు అక్కడ పడుకోకండి, దూరంగా పడుకోండి అని చెప్పేసి మామూలుగా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని. అక్కడ కాపలు ఉంది, కాపలు ఎట్టించాడు కాదు, ఆయన సమయం చూసి ఒట్టిపోదామని వెళ్ళిపోయాడు. అంటే అసలు మీరు 28 లక్షలు ఇచ్చేశారు, అక్కడేమో బంగారు నగలతో లంకి బిందెలు ఉన్నాయి కదా, మీరు ఎలా వదిలి వెళ్ళిపోయారు? అట్లని కనీసం మనుషులు పెట్టుకోవాలి కదా. ఎంత 36 రోజులు ఎన్నాళ్ళు ఉంటాం అలా కూర్చొని. గది తాళం వేస్తారు కదా, ఎవరు ఎప్పుడు వచ్చినప్పుడు వస్తారని వేసి అలాగే ఇంట్లో పెట్టింది కదా, ఆలోచి చూస్తేనే వచ్చి తప్ప తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే తాళాలు అతని దగ్గర ఉన్నాయి, మీ దగ్గర లేవా? తాళాలు వేసి అతను వెళ్ళిపోయాడు. అసలు తాళాలు మీ దగ్గర లేవు ఎక్కడ కూడా? మా దగ్గర లేవు. అసలు వచ్చినప్పుడు అతను మీ దగ్గరికి వచ్చాడు కదా, మీకు మీ వ్యక్తి పరిచయం చేశాడు బాబాని, అసలు ఏమని పరిచయం చేశాడు? అసలు ఈ బంగారు లేకపోతే లంకి బిందులు దొరుకుతాయి, గుప్త నిధులు దొరుకుతాయని ఎలా చెప్పాడు మీకు? అసలు ఆయన ఆ కుర్రోడు చెప్పింది మాకు తెలియదు, తాతారావు కుర్రోడు ఆయన చెప్పాడు ఇవన్నీ. తర్వాత ఆయన చాలా మాకు చాలా ఎత్తాడు కదా, ఆ తర్వాత చాలా అతను పట్టుకుంటే ఆయన కాడికి తీసుకెళ్ళాడు. అప్పుడు దొరికారు పోలీసుల ద్వారా. ఇప్పుడు 28 లక్షలు పోయినాయి కదా, అతని దగ్గర నుంచి అసలు ఏమైనా రికవరీ చేశారా? పోలీసులు మీకు 1,75,000 మాత్రం ఇచ్చామని చెప్తున్నారు. వచ్చిందని చెప్పారంటే అంతే ఉంది, ఖర్చు అయిపోయినని చెప్పాడు, మొత్తం ఖర్చు అయిపోయినని చెప్పాడు. సో అంటే 28 లక్షలు మీరు మోసపోయారు. ఇప్పుడు రూపాయి పోగేస్తున్నారు రైతుగా. మీలాగా మోసపోతున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారండి? ఎలాంటి వాళ్ళు చూసి మరి ఇంకేమైనా పెట్టరు కదా, ఇవి ఎలాగ పేపర్లో పడ్డాయి అన్నీ చేశారు, ఇంకెలా పెడతారు ఎలాంటి వాళ్ళు చూసి? మోసం జరుగుతుంది ప్రపంచం అంతా. అది సో అమాయకమైనటువంటి ప్రజలను ఎంత ఈజీగా మోసం చేసేయచ్చు అని చెప్పడానికి నిదర్శనే నా పక్కన ఉన్నటువంటి అప్పలరాజు అతని స్నేహితులను మోసం చేసినటువంటి తీరు. ఒక్కొక్కరి దగ్గర 7 లక్షలు, మొత్తం 28 లక్షల రూపాయలని యోగేంద్ర బాబా పేరుతో మొత్తం అటు భార్గవ్ రాఘవ్ అనే వ్యక్తి అతని ముఠ పోలీసులకి మొత్తం వీళ్ళందరూ కూడా కళ్ళు కప్పి క్షుద్ర పూజలు చేసి భయపెట్టి రక్తం కక్కుంటారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మొత్తం ఎట్లాంటి లంకి బిందులు లేకుండా ముందే సెట్ చేసుకున్నటువంటి లంకి బిందులతో ఉడాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో 7గురితో పాటు ఒక కారుని 1,75,000ని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలాంటి అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేస్తున్నటువంటి దొంగ బాబాలని, స్వామిలను, లేకపోతే ఈ క్షుద్ర పూజలతోనూ లంకి బిందులు ఇవన్నీ దొరుకుతాయని చెప్తున్నటువంటి మాయ మాటలు చెప్పే వాళ్ళని దయచేసి నమ్మకండి. అలా నమ్మడం వల్ల మొత్తం మీ ఆస్తులు డబ్బులు పోవడంతో పాటుగా ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితికి అయితే వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు మాయ మాటలు నమ్మకండి. అలాంటిది ఏదైనా దొరికితే ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మాత్రం తెలియజేస్తే కొంతవరకైనా మీరు ఆ ఉచ్చులోంటి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రామతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. లంకె బిందెల పేరుతో దొంగ బాబా గరణ మోసం బయటపడింది. విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పలరాజు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మొత్తం యోగేంద్ర బాబా అలియాస్ వెంకట్ భార్గవ్ భాగవతం మొత్తం కూడా బయటకు వచ్చింది. అయితే బిగ్ టీవీతో సిఐ మాట్లాడారు, అదొకసారి ఇప్పుడు చూద్దాం. లంకి బిందెల పేరుతో మోసం చేసిన ఒక ముఠాని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అయితే చాకచక్యంగా పట్టుకున్నటువంటిది అయితే ఉంది. అసలు డబ్బులు అత్యాశకు పోయి దాదాపుగా 28 లక్షలను పోగొట్టుకున్నది ఒక 4 మిత్రుల బృందం. అసలు ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఆనందపురం పోలీస్ స్టేషన్ సిఐ వాసునాయుడు గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ కేసుకు సంబంధించి 28 లక్షలు అంటే మాటలు కదా, అసలు వాళ్ళు ఎలా మోసపోయారు, ఏం సార్ అసలు? ఇది ఈ నెల మాకు 17వ తారీఖు సాయంత్రం అండి, 4 వ్యక్తులు, ఆనందపురం చెందిన 4 వ్యక్తులు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సార్ ఇలా ఈ లంకెల బిందులు గుప్త నిధుల పేరుతో మాకు తీసిస్తాము, పెద్ద మొత్తంలో మీకు లాభాలు వస్తాయని చెప్పి నమ్మించారు సార్.
మాకున్న పరిస్థితులు మేము నమ్మాల్సి వచ్చింది. నమ్మిన తర్వాత స్వామీజీల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా మీ లంక బిందులు దొరుకుతాయని చెప్పి నమ్మించారు. దాంతో మేము వాళ్ళ మాటలు ఫస్ట్ తడపయనిచ్చినప్పటికీ వాళ్ళు చెప్పే విధానం బట్టి వాళ్ళ వేషధారణ బట్టి కూడా మేము వాస్తవాన్ని నమ్మాము. నమ్మిన తర్వాత ప్రొసీజ్ అయ్యాము. ఈలోగా ఇంకా దాన్ని పూర్తిగా మోసపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చామని చెప్పారు. ఏం జరిగిందని చెప్పేసి వెంటనే ఈ విషయాన్ని మా అధికారులకు తెలియజేస్తే మా సిపి సార్ డైరెక్షన్స్ మేరకు ఏసీపీ నాథ్ సార్, డీసీపీ 1 మేడం గారు అందరూ కూడాను కొంచెం సీరియస్గా తీసుకోండి, కొంచెం స్పెషల్ కేసు అవుద్దని చెప్పడంతో మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. అసలు ఎలా క్యాచ్ చేశారు? అంటే 28 లక్షలు వాళ్ళు కొట్టేశారు, ఫోన్ నెంబర్లు మార్చేశారు, అన్నీ అయిపోయింది. ఎలా క్యాచ్ చేశారు అసలు వీళ్ళని? అదే అండి, దానికి ఏం జరిగిందని ఎంక్వైరీలోకి వెళ్ళేటప్పుడు అసలు ఫస్ట్ వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారనే కాన్సెప్ట్లో వీళ్ళందరూ ఆనందపురం చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆనందపురంలో మాకు ఇక్కడ వేమగొట్టిపాలెం విలేజ్ ఉంది. అక్కడ కోనరోతు తాతారావు అని చెప్పేసి ఆయన ద్వారా వీళ్ళు స్వామీజీలు పరిచయం. కోనరోతు తాతారావు ప్రకాష్ అనే ఒక స్వామీజీని మాకు ఇక్కడ వెల్లంకిలో ఒక ఇల్లు తీసుకొని జ్యోతిషాలయం పెడదామని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఆ ప్రకాశ్ అనే స్వామీజీ ఉంటుండగానే యోగేంద్ర బాబా అని పేరుతో సెకండ్ స్వామీజీని అదే ఇంటికి తీసుకురావడం జరిగింది. ఈ బాబాలు వచ్చారు కాబట్టి వీళ్ళకి సులువుగా వాళ్ళ ప్లాన్లో ఎగ్జిక్యూట్ చేయడం కోసం కస్టమర్స్ కోసం వెతికే క్రమంలో వీళ్ళు నలుగురు దొరికారు. మా ఏరియాలో నలుగురు దొరికినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లాన్ హ్యాచ్ చేశారు. అప్పుడు అందులో ఎవరైతే యోగేంద్ర బాబా సెకండ్ ఉన్నాడో ఆయన కొంచెం యాక్టివ్ రోల్ తీసుకుని ఆయన తాలూకా పాత గ్యాంగ్ మెంబర్స్ ఆయనకు పరిచయం వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేసి లంకెల బిందులు మీ ఏరియాలో ఉన్నాయి, మీరు కానీ అమౌంట్ మాకు సంభావన రూపంలో అమౌంట్ ఇస్తే మేము తీసి పడతామని చెప్పారు. అంటే ముందుగానే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నారా సార్? లేదు, జనరల్ లంకెల బిందుల పేరుతో తీస్తామని చెప్పి అన్నంతా ఫస్ట్ కొంత అమౌంట్ ఇమ్మని చెప్పి మీరు పూజకి ఖర్చులకి అది మీరు పెట్టాల్సి వస్తుంది ఇనీషియల్గా నమ్మించారు. నమ్మించేసిన తర్వాత ఏమో దాన్ని ఓకే నమ్మిన తర్వాత ఏమో వీళ్ళు ఒక ప్లాన్ స్కెచ్ చేసుకున్నారు. లంకెల బిందులు తీసినప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ రావాలంటే లంకెల బిందులు తీసినట్లు మనం వాళ్ళ క్రియేట్ అలా చూపించగలిగినప్పుడు మాత్రం వీళ్ళు వస్తాయని చెప్పేసి అనుకొని వీళ్ళు లంకెల బిందులు ముందే ఆర్టిఫిషియల్గా తయారు చేయించేసి దాంట్లో రాళ్ళు మెటాలిక్ పెయింట్లు పూసిన రాళ్ళు లోపల నింపి ఒక 50 kilos వరకు నింపేసి ఈ టీమ్ మెంబర్స్ ద్వారా తీసుకెళ్ళి గుడిలో ఈ ఆనందపురంకి గుడిలో కొంచెం డివోషనల్గా మంచి ఏరియా అది, అక్కడ పాతేసిన తర్వాత ఈరోజు కార్తీక మాసం అయ్యేలోగా తీయకపోతే మనం అర్జెంటుగా మనం లాస్ అయిపోతామని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఓకే అని చెప్పి అన్నారు. వెళ్ళి పూజలు అర్ధరాత్రి పూట పూజలు చీకట్లో ఉంటుండగానే పూజలు చేసి ఇక్కడ తవ్వండి దొరుకుతుంది అనగానే అక్కడ తవ్వారు. ఎందుకంటే వీళ్ళు ముందే ఫిక్స్ చేసింది కాబట్టి లంకెల బిందులు బయటకు వచ్చాయి. చిన్న కన్నం పెట్టి చూసారు, లోపల మెటాలిక్ పెయింట్ వేసిన గోల్డ్ కనిపించేసరికి బంగారం నమ్మారు. సో మేము పూజలు చేయడం వల్ల ఇది వచ్చింది. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే మీకు చేతపడి చేస్తాము, లేదా ఇదే మంత్ర పూజలతో మిమ్మల్ని రక్తం కక్కుని చనిపోయిన చేస్తానని చెప్పడంతో మరణ భయంతో వీళ్ళందరూ కూడాను మిగతా అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చే క్రమంలో ఏదైతే లంకెల బిందు ఉందో దాన్ని ఐసోలేటెడ్ హౌస్ ఒకటి తీసి పెట్టమని చెప్పారు. అందులో పెట్టిన తర్వాత ఏమో ఇది ఎక్కడ ఉంటే ఎప్పుడైనా మనం దొరికిపోతామని చెప్పేసి మిగతా గ్యాంగ్ మెంబర్ స్వామీజీ బయటకు వెళ్ళిన తర్వాత స్వామీజీ దీన్ని ప్లేస్ మార్చమన్నారని చెప్పేసి ఒక కారులో వచ్చి ఆ కారులో లంకెల బిందులు పట్టుకొని అది కూడా పట్టుకొని స్కిప్ అయిపోయారు. ఇది దొరికితే ఉద్దేశం మీద స్వామీజీకి ఫోన్ చేయడం, రిపీటెడ్గా ఫోన్ ఎత్తకపోవడం, ఏదో మోసంలో ఇరుక్కుపోయామని తెలిసిన తర్వాత వీళ్ళు మా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాని మీద ఎవరెవరైతే లంకెల బిందులు తయారు చేసినప్పుడు కానీ అదే ఈ ప్లాన్ ఎగ్జిక్యూషన్లో పార్టిసిపేట్ ప్రతి ఒక్కరిని కూడా మేము ట్రాకింగ్ చేసి తీసుకురావడం. ఎంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం స్వాధీనం చేసుకున్నారు? కేసులో 7గురిని అరెస్ట్ చేసామండి ఇప్పటి వరకును. 7గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక కారు 1,75,000 రూపీస్ క్యాష్ తీసుకున్నాము. అండ్ మెటాలిక్ పెయింట్లు వేసిన పెయింట్లు, తర్వాత రోజ్ వాటర్ పూజల కోసం నమ్మించిన రోజ్ వాటర్స్, కార్లు, క్యాష్ అండ్ ఆ లంకెల బిందులు ఏవైతే ఉన్నాయో లంకెల బిందులు ఇంకా మోసం చేయడానికి ఉపయోగించబోతున్న లంకెల బిందులు కూడా అవి కలిపి అన్ని కలిపి సీజ్ చేసాము. ఇంకా ఎవరైనా ఉన్నారా పట్టుకోవాల్సినటువంటి వాళ్ళు? అంటే ఇప్పటి వరకు అయితే ఇంకా మేము చూస్తున్నాం ఇందులో ఎలాంటి అమౌంట్ ఇంకెక్కడ మిగతా వాళ్ళు ఎవరికైనా చేశారా, వీళ్ళ వరకే ఉన్నాయా, లేకపోతే అమౌంట్ ఎలా డిస్మినేట్ అయ్యింది, బ్యాంక్ అకౌంట్స్ చేస్తున్నాము. సిపి సార్ కూడా వెరీ పర్టికులర్గా ఉన్నారు. వీళ్ళ తాలూకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో ద్వారా వీళ్ళకి అమౌంట్ ఎక్కడెక్కడ డిస్మినేట్ అయ్యింది, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, బాధితులు పూర్తిగా అమౌంట్ రీచ్ అయ్యేటట్టు చూడమని మాకు స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఉన్నాయి. దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం ఎవరెవరు ఉందని చూస్తాం. సహజంగా ఈజీగా మోసపోతూ ఉంటారు. అలా మోసపోతున్నటువంటి వాళ్ళకి ఇలాంటి స్వామీజీలు బాబాలు పూజలు చేస్తున్నటువంటి వాళ్ళని నమ్మొద్దని ఏం చెప్తారు అసలు మీరు? అదే అండి, ఇప్పుడు ఏది కూడాను కష్టపడకుండా మన హార్డ్ వర్క్ లేకుండా ఏది రాదు, ఊరకనే వస్తుంది అనేటప్పుడు మనం 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకోకపోతే ఇలాంటి మోసాలకు పాల్పడడం అనేది వెరీ కామన్ అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అందులోంచి బయటికి రమ్మని చెప్తాం. ఇదివరకు మోసపోయినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మా వచ్చి రిపోర్ట్ చేసినట్లయితే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఓవరాల్గా చూస్తే 7గురిని అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాదాపుగా 1,75,000 నగదుతో పాటు కారు, సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను కూడా సీజ్ చేశారు. అమాయకంగా నమ్మినటువంటి వాళ్ళు లంకె బిందుల ద్వారా డబ్బులు బంగారం దొరుకుతుందని నమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు 28 లక్షలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని అత్యంత చాకచక్యంగా అనంతపురం పోలీసులు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.